నమస్తే అండి, మీ పేరు? జోగారావు అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను వెటనరీలోని మామూలు ఆఫీస్ సబార్డినేట్ అండి. అవును సార్. ఏంటి మరి ఈరోజు డిఎస్సి ఇక్కడ మీటింగ్కి వచ్చారు, ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఏంటి అసలు పరిస్థితి? మా ఇద్దరు పిల్లలు కూడా డిఎస్సిలోని విన్ అయ్యారు సార్. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇద్దరికి కూడా డిఎస్సిలోని జాబ్స్ వచ్చాయండి. నాకు ఇద్దరు ఆడపిల్లలేనండి. ఇద్దరికి కూడా డిఎస్సిలో అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినాయి ఈరోజు. ఇద్దరికి కూడా జాబ్స్ వచ్చాయండి. అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా వచ్చేసారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు ఈ డిఎస్సి కోసం? ఈ డిఎస్సి కానీ 2 years నుంచి ఇద్దరు కష్టపడుతున్నారండి. వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు నారా లోకేష్ గారి ద్వారాగా మేము ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామండి. ఒక తండ్రిగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీ ఇద్దరు అమ్మాయిలు కూడా డిఎస్సిలో జాబ్ కొట్టడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు? మీ ఫీలింగ్ ఏంటి? బ్రతికినంతకాలం చాలా సంతోషంగా బ్రతకాలని ఆశతో ఉన్నానండి నా ఇద్దరు కుమార్తెల వల్ల. అంటే చాలామంది ఆడపిల్లలు కదా, పెళ్ళిళ్ళు చేసి పంపించేద్దాం అనే ఉద్దేశంతో ఉంటారు, కానీ మీరు పట్టుదలగా చదివించారు, ఈరోజు ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయ్యారు కదా, ఏంటి సార్ అసలు మీ అభిప్రాయం? సార్, ఈ నారా లోకేష్ గారి వల్ల నా ఇద్దరు కుమార్తెలు ఈ డిఎస్సి కొట్టారు కాబట్టి జీవితాంతం ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటానని పదే పదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరాల నుంచి ఎంతగానో కష్టపడి ఇద్దరు కుమార్తెలు నేను చదివించుకున్నానండి. ఎంతో కష్టంతో ఇద్దరు కుమార్తెల్ని నేను కష్టపడి చదివించడం వల్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ 16,347 పోస్టులు తీయడం వల్ల నా ఇద్దరు కుమార్తెలు ఈ డిఎస్సిలోని ఈ ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించారని మా కుటుంబం తరపున, అలాగే మా నాతవరం యొక్క మండలం తరపున కూడా పదే పదే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చదివించేవనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు ఉన్నారండి. నాకు కూడా ఎంతో సంతోషంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని రుణపడి ఉన్నానండి. సార్, అసలు ఊహించారా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎస్సి తీస్తుందని? అంటే గతంలో కూడా చాలామంది నాయకులు డిఎస్సి మేము తీస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నాయకులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అసలు? సార్, వాళ్ళు ఎన్నో విజ్ఞప్తులు చేశారు కానీ 6,000 పోస్టులు తీస్తాం అలాగని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో చెప్పారు కానివ్వండి, అది వాళ్ళు విన్ చేయలేకపోయారండి. ఈ కూటమి ప్రభుత్వం మాట ప్రకారంగా ఎంతో ఆశతో మేము ఎదురు చూసానంటే మా ఆశను నెరవేర్చారండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము జీవితాంతం రుణపడి ఉంటామని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఏంటి సార్, ఇప్పుడు మీ ఇద్దరు కూతుర్లు కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కింద పనిచేస్తారు రేపటి నుంచి. ఏంటి సార్, ఈ విద్యాశాఖలో అలాంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు ఒక తండ్రిగా? లోకేష్ గారు ఆ మార్పులు ఖచ్చితంగా తీసుకొచ్చి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మెరుగుపరుస్తారు సార్. విద్యాశాఖ మంత్రి చెప్పినట్లుగా నా కుమార్తెలు ఇద్దరు ఈ డిఎస్సిలో విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఈ ప్రభుత్వానికి బ్రతికినంత కాలం జీవితాంతం రుణపడి ఈ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తింపు పొందుతారని నేను పదే పదే ఆశతో ఉన్నానండి. అధ్యక్ష, సుందరారెడ్డి గారు ఒక 5-6 అంశాలపైన మాట్లాడారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్, సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం. తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష ఒక కేసు. దానిపైన అది మ్యాటర్ సబ్జుడిస్ కనుక కొంచెం టైం తీసుకుని నేను మేడం గారికి వివరాలు చేస్తాను అధ్యక్ష. ఇంకోటి ఆమె డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, ఎట్లా పెంచుతారని దానిపైన కూడా చర్చించారు అధ్యక్ష. ఇది ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇదే సమస్య, ఇది ఇప్పటిది కాదు, తరతరాలుగా వస్తున్న సమస్య అధ్యక్ష. కోర్సెస్ని మోర్ మార్కెట్ ట్యూన్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్కి అవసరమైన విధంగా మెరుగైన కోర్సెస్ తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అది నేను ఆల్రెడీ అధికారులు కూడా నేను చెప్పాను, అది మేము సీరియస్గా తీసుకుంటామని మేడం గారికి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. వేకెన్సీస్ విషయం వాస్తవ అధ్యక్ష అందరు తెలిసిన విషయమే. విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ అనేది అనేక కోర్టు కేసుల వల్ల జరగలేదు అధ్యక్ష. మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ డిఎస్సి మీద శ్రద్ధ పెట్టాం, ఎందుకంటే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డిఎస్సి చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలని ఎక్కువ శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా మేము త్వరలోనే ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా మేము ఫిల్అప్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష 3,282 పోస్టులు మనకి వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. దీనిపైన చాలా అనేక కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఒక 100-day యాక్షన్ ప్లాన్ తీసుకుని ఆ లీగల్ కేసెస్ అని రిజాల్వ్ చేసి పకడ్బందీగా ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేస్తానని మేడం గారు తెలియజేస్తున్న అధ్యక్ష. రెండోది ఎంటీఎస్ రెగ్యులరైజేషన్ గురించి కూడా అడిగారు. కొంచెం నా దగ్గర రెడీగా వివరాలు లేవు అధ్యక్ష, సో కొంచెం వివరాలు తెలుసుకున్న తర్వాత ఇన్ రైటింగ్ నేను సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష 1986లో నేషనల్ లా స్కూల్ ఆఫ్
ఇండియా యూనివర్సిటీ బెంగళూరులో ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. అది ఆనాడు కర్ణాటక ప్రభుత్వం కలిసి చేశారు అధ్యక్ష. అదొక మోడల్ లా యూనివర్సిటీగా భారతదేశానికి తయారైంది అధ్యక్ష. 1993లో చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్లో ఇట్లనే అన్ని రాష్ట్రాల్లో ఒక లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు అధ్యక్ష. బీసీఐ ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిఫార్మ్స్ ఇన్ లా అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ సోషల్ ట్రైనింగ్ అని ఒక ట్రస్ట్ని 26 సెప్టెంబర్ 2020 క్రియేట్ చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ లక్ష్యం ఏంటంటే అధ్యక్ష, ఒక మోడల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలో అదేవిధంగా ఇతర దేశాల్లో ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున లీగల్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలి లక్ష్యంతో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ ట్రస్ట్ ఇప్పటికీ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ IIULER అట్ గోవా ఏర్పాటు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో బోర్డు ప్రధానంగా సుప్రీం హైకోర్టు జడ్జిలు ఉంటారు అధ్యక్ష, అకాడమిషియన్స్, జ్యూరిస్ట్, BCA మెంబర్స్, అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు అధ్యక్ష. ఇది గౌరవ గవర్నర్ గారు నేను కలిసినప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని నేను ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా వచ్చాను, ఆంధ్ర రాష్ట్రానికి నేను కూడా నా వంతు నా కాంట్రిబ్యూషన్ ఉండాలని ఆయన ఇది గవర్నర్ గారు పర్సనల్గా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు అధ్యక్ష. ఈ సభ తరపున ఆ గవర్నర్ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రుల తరపున మా ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే అధ్యక్ష, ఇలాంటి యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదేంటంటే అధ్యక్ష, అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్ అండ్ కన్సలేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఒక జ్యుడిషియల్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీంట్లో ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. గతంలో లెజిస్లేచర్ సెషన్లో లేదు కనుక ఒక ఆర్డినెన్స్ అనేది మేము ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. అది అడ్మిషన్స్ కూడా 25 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని మొదలు పెడతామని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రులు నేను తెలియజేసుకుంది ఏంటంటే 20% సీట్స్ కంపల్సరీ ఆంధ్రులకే ఇవ్వాలి, లోకల్స్కే ఇవ్వాలనేది కూడా మేము ఈ యాక్ట్లో పొందుపరిచామని వాళ్ళకి తెలియజేస్తామని జరుగుతుంది అధ్యక్ష. చివరిగా ఏంటంటే ఇది కేవలం లీగల్ ఎడ్యుకేషనే కాకుండా PG అదేవిధంగా PhD రీసెర్చ్ దిశగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా మేము పెట్టుకున్నాం అధ్యక్ష.